ఇది నా వ్యాపారం అనుకోని సమయం కేటాయించకపోవడం. చాలామంది ఆహ్, ఏ ఏదైనా బయట షాప్ పెట్టినా, ఏదైనా బయట వర్క్‌కెళ్ళినా ఆహ్, దానికి టైంకి తగ్గట్టుగా వర్క్ చేస్తారు. గానీ వెస్టేజ్‌లోకొచ్చిన తర్వాత ఇది నా వ్యాపారం అనుకోరనమాట. అనుకోని సమయాన్ని కేటాయించరు. అలాగే నేర్చుకోవడం, మీటింగ్స్‌కి హాజరు కాకపోవడం. చాలామంది నేర్చుకోవడానికి ముందుకు రారు. అలాగే మీటింగ్స్‌కి హాజరు కారు. మీటింగ్స్‌కి హాజరు కాకపోతే ఎప్పుడు మనం సక్సెస్ అవ్వలేం. ఒక్కొక్క మీటింగ్ దగ్గర ఒక్కొక్క వ్యక్తి వేరు వేరు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్‌లో మనకి మీటింగ్స్ అనేది ఇవ్వడం జరుగుద్ది. అక్కడ ఏదైనా ఒక కీ పాయింటు మనకు దొరుకుద్దనమాట. ఈ మిస్టేక్‌ని అధిగమించాలంటే ఇది నా వ్యాపారం అనుకోని పని చేయాలి. ఇది నా వ్యాపారం అనుకోని పని చేస్తే సక్సెస్ వస్తది. అలాగే నా డ్రీమ్స్ సాధించాలనే కసి, పట్టుదలతో పని చేయాలి. ఎవరి డ్రీమ్స్ కోసం వాళ్ళే పని చేయాలి. అలా కసి, పట్టుదలతో పని చేసినట్లయితే సక్సెస్ వస్తది. ప్రతి పనిని వెంటనే చేయాలి. సాధించే వరకు వెస్టేజ్‌ని వదలరాదు. ఏదైతే మనం పని పెట్టుకుంటామో పోస్ట్‌పోన్ చేయకుండా వెంటనే చేసి సాధించే వరకు వెస్టేజ్‌ని వదలరాదు. ఇక్కడ చూసినట్లయితే మిర్రర్‌లో బయట ఎలాగైతే ఉన్నారో పర్సను లోపల గూడా అలాగే కనిపిస్తారు. బయట నార్మల్‌గుండి లోపల హీరోలా కనిపించాలంటే అవ్వదనమాట. అలాగేటంటే మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే మిస్టేక్ నంబర్ థింకింగ్ యూ ఆర్ ద ప్రాబ్లమ్. నేను చేయలేనేమో అనే ఆలోచనలను వదిలిపెట్టండి. చాలామంది గూడా నేను చేయలేనేమో, నాకు ఈ ప్లాన్ రాదు, మా అప్లైన్ వస్తేనే ప్లాన్ చెప్తాడు అనేసి చాలామంది భయపడుతూ ఉంటారనమాట. చేయలేనేమో అనే ఆలోచన మైండ్‌లో తీసేస్తే చాలా సక్సెస్ అవ్వచ్చు. అలాగే ఈ మిస్టేక్ అధిగమించాలంటే నేను చెయ్యగలను అనే ఆత్మవిశ్వాసంతో పని చేస్తే అద్భుతాలు సృష్టించొచ్చు. ఒక్కసారి గాని మనం ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళినట్లయితే చాలా వండర్ క్రియేట్ చేయొచ్చు. ఇంత ప్లాన్ చెప్తున్నాను. నేనేనా ఇంత సక్సెస్ అవుతున్నాను. నాకేనా ఆహ్, నా నేనేనా ఇంత బాగా గ్రోత్ అవుతున్నాననేసి మనం అనుకుంటామనమాట. ఒక్కసారి ఆత్మవిశ్వాసంతో మనల్ని మనం నమ్మి ముందుకెళ్ళినట్లయితే చాలా చాలా వండర్స్ క్రియేట్ చేయొచ్చు. మీకు గైడ్ చేసే నీ సక్సెస్‌ఫుల్ అప్‌లైను, మెంటర్ సలహాలు, సూచనలను పాటిస్తూ పని చేస్తే విజయం విజయం సాధించవచ్చు. చూడండి లీడర్స్, సక్సెస్ 50% గైడెన్సీ ద్వారే వస్తుంది. 50% అలాగే మనం ఎవరైతే సక్సెస్‌ఫుల్ అప్‌లైన్ ఉన్నారో వారి యొక్క గైడెన్స్‌ని, వారి యొక్క సలహాలని, సూచనలని పాటిస్తే విజయం తప్పకుండా మనం సాధించొచ్చు. విస్టేజ్ అనేది రోల్ ఆఫ్ బిజినెస్. క్రింది లీడర్ నుంచి పై అందరూ ఒకరికొకరు చెయ్యందిస్తారు. వెస్టేజ్ అనేది రోల్ ఆఫ్ బిజినెస్. కింది లీడర్ నుంచి పై లీడర్ వరకు ఒకరికి ఒకరు చెయ్యి అందిస్తారనమాట. మనం ఏ బిజినెస్‌లోనైనా ఆహ్, 10 మందిని తొక్కితేనే డబ్బులొస్తాయి. ఈ బిజినెస్‌లో నాకు మెయిన్ నచ్చేదేటంటే కిందున్న వాళ్ళకి చెయ్యూతనిచ్చి హెల్ప్ చేస్తేనే మనం దీంట్లో సక్సెస్ అవుతాం. అందుకే ఒకరికొకరు హెల్ప్ చేస్తూ ఉంటారు. వెస్టేజ్‌లో అతి సామాన్యమైన వ్యక్తి కూడా సక్సెస్ అవుతాడంటే కారణం ఇదే. ఫుట్ ప్రింట్స్. ప్రతి ఒక్క సామాన్య వ్యక్తి కూడా దీంట్లో సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే ఫుట్ ప్రింట్స్, అడుగుజాడలు. ఎవరైతే సక్సెస్‌ఫుల్ అప్‌లైన్ అడుగుజాడలను ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. అలాగే మిస్టేక్ నంబర్ 4, థింకింగ్ రిజెక్షన్ పర్సనల్లీ. నో చెప్పడాన్ని అవమానంగా భావించకండి. చాలామంది నో చెప్పడాన్ని అవమానంగా భావించుతారనమాట. వాళ్ళ అన్నయ్య దగ్గరికో, వాళ్ళ తమ్ముడి దగ్గరికో వెళ్లి ప్లాన్ చెప్తే, మా అన్నయ్యే నో చెప్పాడు. ఇంకా నేను ఈ బిజినెస్‌కి పనికిరాను అది ఇది అని మనసులో అవమానంగా భావిస్తారనమాట. అలాగా అవమానంగా భావించకండి. మీరు జాయిన్ చేసుకునే పర్సన్ నో అనగానే ధైర్యంగా, సానుకూలంగా ఎదుర్కోండి. నాకు ఎవరు నా డౌన్‌లో జాయిన్ అవ్వతలేరు అనే భావన ఉండరాదు. మనం ఒక అవకాశం ఇస్తున్నాం. దానికి వారు తీసుకుంటే గుడ్, తీసుకోపోతే వెరీ గుడ్. ఎవరైతే నో చెప్తున్నారో వాళ్ళని ధైర్యంగా, సానుకూలంగా ఎదుర్కొని, నా డౌన్‌లో ఎవరు జాయిన్ అవ్వట్లేదు అనేసి అనుకుంటారు. మనం ఒక అవకాశాన్ని మాత్రమే ఇస్తున్నాం. తీసుకుంటే వెరీ గుడ్, తీసుకుంటే గుడ్, తీసుకోపోతే వెరీ గుడ్. ఎందుకంటే వారి దగ్గర మనం ఒక ఏదైనా ఎక్స్‌పీరియన్స్ నేర్చుకుంటాం. ఈ పర్సన్ దగ్గర ఇలా చెప్పాను. ఇంకా నేను బాగా నేర్చుకోవాలి. ఇంకా ఎక్కువగా నేర్చుకొని, ఎక్కువ నాలెడ్జ్ తీసుకొని, ఇంకా నేను బాగా ప్లాన్ చెప్పాలని ముందుకు వెళ్తామనమాట. అలాగే భగవంతుడు మనకి అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. దాన్ని గ్రహించి కసి, పట్టుదలతో, సానుకూల వైఖరితో పని చేసి
చేస్తే విజయం అనే తలుపులు తెరవడం జరుగుతుంది మిత్రమా. భగవంతుడు మనకి ఎప్పటికప్పుడు సక్సెస్‌ని ఇవ్వడు. అవకాశాలను మాత్రం ఇస్తాడు. దాన్ని గ్రహించి కరెక్ట్ టైమింగ్‌లో కసి పట్టుదలతో దాన్ని సానుకూల వైఖరితో పనిచేస్తే విజయం తప్పకుండా మనకి సక్సెస్ అనేది వస్తుంది మిత్రమా. అలాగే మిస్టేక్ నంబర్ 5, నెగ్లెక్టింగ్ యువర్ రిటైల్ సేల్స్. చాలామంది రిటైల్ సేల్స్‌ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. మనం చేసేది వ్యాపారం. షాప్ ఓపెన్ చేసి కూర్చుంటే డబ్బులు రావు కదా! ప్రొడక్ట్స్ అమ్మితేనే వస్తాయి. ప్రతిరోజు ఒకరిద్దరిని ఉత్పత్తులు అమ్మటం అలవాటు చేసుకోవాలి. ఇలా రెగ్యులర్‌గా కొనే ఫ్యామిలీని తయారు చేసుకున్నట్లయితే వారి నుండే మంచి లీడర్ తయారవుతారు. చాలామంది రిటైల్ సేల్స్‌ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. మనం ఇలా రెగ్యులర్‌గా మనం ఈ ప్రొడక్ట్స్‌ని చాలామంది ప్లాన్ చెప్పిన వెంటనే జాయిన్ అవ్వరనమాట. సార్ మీరు జాయిన్ అవ్వవసరం లేదు. దీంట్లో ప్రొడక్ట్స్ యూజ్ చేసుకున్నట్లయితే నేచురల్ ప్రొడక్ట్స్ మీరు హెల్తీగా ఉండొచ్చని వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు. నేను వన్ పర్సన్ అలాగే 6 మంత్స్ బ్యాకు ఐడీ ఏసా. ఐడీ వేసేసి ఆ ప్రొడక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అతని కింద టీమ్ అనేది రన్ అయింది. 6 మంత్స్ తర్వాత ప్రొడక్ట్ నచ్చి 6 మంత్స్ తర్వాత 6 మంత్ వరకు ఫాలోఅప్ చేస్తే ఆ ఒక్క పర్సన్ వల్ల నేను స్టార్ డైరెక్టర్ అనే లెవెల్‌ని అచీవ్‌మెంట్ అయ్యాననమాట. అంటే ఎవరైతే కస్టమర్స్ నుంచి మనం లీడర్స్ అనేది ఎక్కువ మంది వస్తూ ఉంటారనమాట. ఇలా రెగ్యులర్‌గా మనం ఎక్కువ కొత్త పర్సన్స్‌ని మనం ప్రొడక్ట్ అనేది చేయాలి. ఇలా చేయడం వల్ల మనకి నెలవారీ ఇన్‌కమ్ పెరుగుతుంది. మీకు పెద్ద ఇన్‌కమ్ కావాలంటే రోజు మీ డౌన్‌లో న్యూ జాయినింగ్స్ జరగాలి. మీకు పెద్ద ఇన్‌కమ్ రావాలంటే మీ డౌన్‌లో న్యూ జాయినింగ్స్ జరగాలి. ఎప్పుడైతే జాయినింగ్స్ జరుగుతారో బిగ్ పీవీ వస్తుంది. బిగ్ ఇన్‌కమ్ వస్తుంది. మీ డ్రీమ్స్ అనేవి నెరవేర్చుకోవచ్చు. కావున ప్రతి రిటైల్ అమ్మకాన్ని నిర్లక్ష్యం చేయరాదు. న్యూ పర్సన్స్ ఎప్పుడైతే జాయిన్ అవుతారో మనకి బిగ్ పీవీ వస్తుంది. న్యూ పీవీ వస్తుంది. మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చుకోవచ్చు. అ అందుకు గాను ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా రిటైల్ సేల్స్‌ని నెగ్లెక్ట్ చేయొద్దు. అలాగే మిస్టేక్ నంబర్ 6, లిజనింగ్ టు ద డ్రీమ్ స్టెలేజ్. మీ కలల్ని కొల్లగొట్టే వారి మాటలు వినకండి. మీరు వ్యాపారం ప్రారంభించే క్రమంలో ముందు మీ ఇంటి నుండే మీ పక్కనున్న వారి నుండి మీ ఫ్రెండ్స్ నుండే వ్యతిరేకంగా వస్తుంది. చాలామంది మీటింగ్‌కి వస్తారు. వింటారు. చాలా బాగా వింటారు. నేను చేయగలననేసి ఎళ్తారు. కానీ ముందుకు వెళ్ళేసరికి మన ఇంట్లో ఉన్న వాళ్ళే ముందు మనల్ని నెగెటివ్ చేస్తుంటారనమాట. వాళ్ళు మా వాళ్ళ మాటలు వినకండి. విన్నట్లయితే మనం అక్కడే ఆగిపోతాం. వెస్టేజ్ గురించి తెలుసుకుంది మీరు. మీటింగ్ విన్నది మీరు. ఏం చేస్తే ఎలా మీ డ్రీమ్స్ సాధించవచ్చో మీకు అవగాహన ఉంటుంది. 10 మంది 10 రకాలుగా మాటలు అంటుంటారు. మీరు మీ చెవులు మూసుకోండి. అవగాహన లేని వారితో అస్సలు వెస్టేజ్ గురించి చర్చించొద్దు మిత్రమా. చాలా మంది గూడా 10 రకాలుగా 10 మాటలంటారు. కానీ రూ. 10 కూడా మనకి హెల్ప్ చేయరు. అవగాహన లేని వారితోని అస్సలు దీని గురించి సెర్చ్ చేయొద్దు. ఎవరైతే సక్సెస్‌ఫుల్ అప్‌లైన్ ఉన్నారో మీకు వాళ్ళ యొక్క గైడెన్స్ తీసుకోండి. ఎలా ముందుకెళ్ళాలని. తెలియని వాళ్ళకి మనం అడిగితే వాళ్ళేం చెప్తారు? నో అనే చెప్తారు. ఇంకా నెగెటివ్‌గా చెప్తారు. నీకెందుకు ఈ బిజినెస్సు? ఈ కంపెనీ ఎప్పుడుంటదో? ఎప్పుడు ఎత్తేస్తదని అనే నెగెటివ్‌ని చేస్తారనమాట. అలా చేయడం వల్ల మనం స్టార్టింగ్‌లో చాలామంది ఆగిపోతూ ఉంటారు. వాళ్ళ మాటలు ఎప్పుడు వినకండి. వెస్టేజ్ బిజినెస్ రూపంలో మీకు అవకాశం వచ్చింది. దానిని నిరూపించుకోవడానికి పట్టుదలని ఒక ఆయుధంగా మార్చుకొని 1-2 సంవత్సరాలు పునాది వేసుకొని పని చేయండి. మీ ఇంట్లో ఉన్నవారికి వెస్టేజ్ గురించి అవగాహన కలిగించి ఒక లక్ష్యం పెట్టుకొని పని చేయండి. వెస్టేజ్ బిజినెస్ రూపంలో మనకొక అవకాశం వచ్చింది. దాన్ని నిరూపించుకోవడానికి 2-3 సంవత్సరాలు పునాది వేసుకోండి. మీ ఇంట్లో ఉన్న వారికి మీటింగ్స్ తీసుకొని రండి. వెస్టేజ్ గురించి అవగాహన కల్పించి వారితో కలిసి లక్ష్యాన్ని మీరు చేకూరండి. ఇలాగ చాలా మంది గూడా ఆహ్, బయట మనకి చాలా మాటలు అంటుంటారు. వాళ్ళ మాటలు పట్టించుకోకండి. మన డ్రీమ్స్ ఏవున్నాయో ఆహ్, మన లక్ష్యం ఏదుందో దాని మీద దృష్టి పెట్టి ముందుకెళ్ళినట్లయితే మనం సక్సెస్ అవ్వచ్చు. మిస్టేక్ నంబర్ 7, మీ అప్‌లైన్‌ని నిందించకండి. చాలా మంది గూడా నిందిస్తారు. ప్రతి చిన్న విషయానికి విషయానికి మిమ్మల్ని జాయిన్ చేసిన వారిని నిందించకండి. కంప్లెయింట్ చేసేవారికి విలువ ఉండదు. చాలా మంది గూడా నిందిస్తుంటారనమాట.
కంప్లైంట్ చేసేవారికి విలువ ఉండదు. మీ టీమ్‌లోని విషయాల్ని వేరే టీమ్‌కు చేరవేయొద్దు. ఎట్టి పరిస్థితిలో వ్యతిరేకంగా మాట్లాడవద్దు. చాలామంది ఆహ్, ఎవరైతే వాళ్ళ టీమ్‌లో ఉన్న సీక్రెట్స్ అన్ని వేరే టీమ్‌లో చర్చించొద్దు. ఎట్టి పరిస్థితిలో వ్యతిరేకంగా ఎవరితోను కూడా వ్యతిరేకంగా వాదనకి దిగకండి. మీ విజయానికి, వారి విజయానికి ఇద్దరి సపోర్ట్ చాలా అవసరం. వారి బలహీనతలను వదిలిపెట్టి మీ బలాలను పెంచుకోండి. అప్లైన్ ఎలా ఉంటే ఏంటి? అప్లైన్ ప్లాన్ చెప్పలేకపోతే ఏంటి? మీ బలాలను పెంచుకోండి. వాళ్ళ బలహీనతలను వదిలేసి మీ డ్రీమ్స్ కోసం మీరు పని చేయండి. మీ బలాన్ని పెంచుకోండి. ఏదైతే వెస్టేజ్ యొక్క నాలెడ్జ్‌ని తెలుసుకున్నట్లయితే మీరు ముందుగానే సక్సెస్ అవ్వచ్చు. ఇప్పుడు అప్‌లో అయినా, డౌన్‌లో అయినా ముందు జాయిన్ అయ్యారా, వెనక జాయిన్ అయ్యారా అనేసి కాదు. ఎవరు క ఎవరు కష్టపడితే అక్కడ వాళ్ళకిక్కడ ఇన్‌కమ్ వస్తుంది. అప్‌లైన్ మీద వ్యతిరేకంగా మాట్లాడవద్దు. మీకు సపోర్ట్ చేసే వ్యక్తి, మీ విజయానికి మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తి మీ అప్‌లైన్ మాత్రమే. ప్రతి అప్‌లైన్‌తో వ్యతిరేకంగా మాట్లాడవద్దు. నిజంగా మన సక్సెస్‌ని కోరుకున్నది మన అప్‌లైన్ మాత్రమే. ఆహ్, మనకి తండ్రి ఏ విధంగా అయితే గైడెన్స్ ఇస్తాడో పిల్లలకి, అలాగే మనకి ఎస్‌టే సిస్టమ్‌లో కంపల్సరీగా మనల్ని సక్సెస్ చేయడానికి అప్‌లైన్ మాత్రం ఎప్పుడూ ముందుగానే ఉంటారు. కాబట్టి అప్‌లైన్‌ని ఎప్పుడూ నిందించకండి. ప్రతి స్పాన్సర్ ఒక యుద్ధ వీరుడిగాను, ఒక నాయకుడిగాను, ఆహ్, జయించేవాడుగాను ఉండాలి. ప్రతి స్పాన్సర్ కూడా ఒక యుద్ధ వీరుడిగాను, ఒక నాయకుడిగాను, ఒక లీడర్‌గాను, జయించేవాడుగాను ఉండాలి. వెస్టేజ్‌లో విజయం సాధించాలంటే ఒకే ఒక సూత్రం ఉంది. అదే ఫాలో ద సిస్టమ్. స్టార్టింగ్‌లో చెప్పాను కదా! ఏదైతే సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్‌ని ఫాలో అయినట్లయితే మనం ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. అయితే హౌ టు స్టార్ట్ 7 బెనిఫిట్ స్టెప్స్. స్టెప్ నంబర్ 1, ఏవైతే మనం ఈ సిస్టమ్‌లో ఫాలో అవ్వాల్సిన దాంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే కన్జ్యూమింగ్ ద ప్రొడక్ట్స్. వెస్టేజ్ ఉత్పత్తులు ముందు మనం వాడాలి. అప్పుడు మనకొక నమ్మకం పెరుగుతుంది. ఇతరులకు చూపించే ముందు మనం వాడితేనే ఒక మంచి ఉదాహరణగా ఉంటాం. నేను దీంట్లో కాన్ఫిడెన్స్‌గా ఎప్పుడొచ్చానంటే, ఏదైతే మా అమ్మగారికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఏదైతే ఉందో అలోవెరా క్యాప్సూల్ యూజ్ చేశానో అప్పుడే నాకు నమ్మకమొచ్చింది. అప్పటి వరకు గూడా నేను వెస్టేజ్ బిజినెస్‌ని బిలీవ్ చేయలేకపోయాను. అలాగే ప్రతి ఒక్కరు గూడా ఫస్ట్ స్టెప్ ఏంటంటే, దీంట్లో మనకు దొరికే ప్రొడక్ట్స్ నేచురల్ ప్రొడక్ట్స్ గాబట్టి, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూజ్ చేస్తేనే మనకంటూ ఒక నమ్మకం, కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇతరులకు చెప్పే ముందు మనం ఒక ఉదాహరణగా ఇప్పుడు నేను ఎవరికైనా చెప్పే ముందు నేనే ఒక ఉదాహరణగా చెప్పుకుంటూ ముందుకు వెళ్తాననమాట. మనకంటూ ఒక కాన్ఫిడెన్స్ వస్తది. వాడకపోతే నోటి నుంచి వస్తది మాట, వాడితే హార్ట్ నుంచి వస్తది మాట. అలా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్ట్ అనేది యూజ్ చేయాలి. ఉత్పత్తులను మనం వాడకుండానే ఇతరులకి విక్రయించాలేమో అనుకుంటారు. ఇలాంటి వాళ్ళు ఎక్కువ రోజులు బిజినెస్‌లో ఉండలేరు. చాలామంది ఉత్పత్తులు ఉపయోగించరు. గానీ ఆహ్, నాకు ఇన్ మన్ మంత్ ఎండింగ్ చెక్ రావాలని అనుకుంటారనమాట. అలాంటి వాళ్ళు ఎక్కువ రోజులు ఈ బిజినెస్‌లో నిలబడలేరు, ఉండలేరు. మీరు మీ ఉత్పత్తుల గురించి ఎంత ఎక్కువగా మాట్లాడితే అంత ఎక్కువ మంది కస్టమర్‌లు కలిగి ఉంటారు. ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో మన వెస్టేజ్‌లో ప్రొడక్ట్స్ ఉన్నాయో దాని గురించి ఎంత ఎక్కువగా మాట్లాడితే అంత ఎక్కువ కస్టమర్‌లు కలిగి ఉంటాం. చూడండి లీడర్స్, మనం చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కటి గూడా ప్రతి ఒక్క దాని గురించి గూడా మాట్లాడుతున్నాం. ఫ్రీగా బిజినెస్ ఇస్తున్నాం. ఒక సినిమాకెళ్ళినా, ఒక రెస్టారెంట్‌కెళ్ళినా, ఒక టీ షాప్‌కెళ్ళినా పలానా దగ్గర టీ బావుంటదని చెప్తుంటాం. అలా చెప్పడం వల్ల బిజినెస్ అనేది వాళ్ళకి వెళ్తుంది. మనకక్కడ రూపాయి గూడా లాభం లేదు. సేమ్ ఇక్కడ మనం అదే పని చేసినట్లయితే, మనం ఏదైతే ప్రొడక్ట్ యూజ్ చేసి దాని యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని మనం ఆహ్, షేర్ చేసినట్లయితే మనం ఎంత ఎక్కువ మందికి షేర్ చేస్తే అంత ఎక్కువ మంది కస్టమర్‌లు కలిగి ఉంటాం. మన సెకండ్ స్టెప్ ఏంటంటే షేర్ చేయాలి. మనం డాక్టర్‌లు కాదు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తుల్ని చికిత్స చేయడానికి ప్రయత్నించొద్దు. చాలామంది పేషెంట్‌లని వెతుక్కొని వెళ్తారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళకి మనం ఆహ్, చికిత్స చేయడానికి ప్రయత్నించొద్దు. మా ఉత్పత్తులు, ఆహార పదార్థాలు శరీరానికి అవసరమైన ఆహార అవసరాలు తీరుస్తాయి. శరీరం కోలుకోవడానికి సహాయపడతాయి. చా ఆహ్, మన ఉత్పత్తులేటంటే ఫుడ్ సప్లిమెంట్స్. ఏవైతే ఆహారం ఉందో, ఆహారం ద్వారా తయారు చేసినవి. శరీరానికి అవసరమైన ఆహార పదార్థాలు తీరుస్తాయి. కాబట్టి శరీరం కోలుకోవడానికి సహాయపడతాయి. చాలామంది ఆహ్, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని బాగా అంటే చాలా రోజుల నుంచి కీళ్ళ నొప్పులు, అసలు ఆపరేషన్‌కి కూడా పనికిరాని వ్యక్తిని కూడా ప్రొడక్ట్స్ ఇచ్చి సజెస్ట్ చేస్తారు.
అలాగే ఎవరికీ సజెస్ట్ చేయొద్దు. ఆరోగ్యకరమైన వ్యక్తులను కూడా వాడవచ్చు. మెరుగైన జీవితాన్ని జీవించొచ్చు. ఆరోగ్యకరమైన వ్యక్తులు కూడా వాడొచ్చు. చాలామంది ఇవి ఆరోగ్యం లేని వాళ్ళకి ఏదైనా వ్యాధి ఉన్న వాళ్ళే వాడాలని అనుకుంటారు. ఆరోగ్యకరమైన వ్యక్తులు వాడుకుంటే ఫ్యూచర్‌లో ఎటువంటి ప్రాబ్లమ్ రాకుండా మెరుగైన జీవితాన్ని జీవించొచ్చు. ఈ ఉత్పత్తులు కెమికల్ ఉత్పత్తులు కాదు. కెమికల్‌లా కాదు. ఇప్పుడు మనం ఏదైనా ప్రాబ్లమ్ వస్తే బయట మెడిసిన్ డ్రగ్స్ ఏవైతే తీసుకుంటామో ఆ ప్రాబ్లమ్ వస్తేనే తీసుకోవాలి. ఇక్కడ మనం ఏంటంటే రాకముందు తీసుకుంటే ఫ్యూచర్‌లో ఏ ప్రాబ్లమ్ రాదు. వచ్చేది తర్వాత అంటే స్టార్టింగ్‌లో 20%, 30% స్టార్టింగ్‌లో ఉన్న వ్యక్తులకి ఇచ్చినట్లయితే ఆ ప్రాబ్లమ్ ఏదైతే ఉందో క్లియర్ అవుద్ది. పూర్తిగా 100% ఆ వ్యక్తి ఆ ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తున్న అలాంటి వ్యక్తుల్ని మనం ప్రొడక్ట్‌లని సజెస్ట్ చేయొద్దు. రోగుల్ని మాత్రం ఉద్దేశించినవి కావు. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా వాడొచ్చు. స్టెప్ నంబర్ 3 మేక్ ఏ లిస్ట్. లిస్ట్ రాసేటప్పుడు ఇతను చెయ్యలేడు, ఇతను చెయ్యగలడు అని ఎవరిని అంచనా వేయలేం. ఎవరు ఎప్పుడు ఎలా చేస్తారో తెలీదు. కాబట్టి ఎవరిని ఇతనే చేస్తాడు, ఇతనే చేయగలడని అతన్ని అంచనా వేయరాదు. ఒకవేళ వారు బిజినెస్‌లో జాయిన్ కాకపోయినా పర్వాలేదు. మంచి కస్టమర్‌గానైనా ఉంటారు. ఒకవేళ వారు నో అంటే మనం తదుపరి ప్రయత్నాలు చేయాలి. చాలామంది ఈ వ్యక్తి వస్తే నా బిజినెస్ చాలా సూపర్ డూపర్ అయిపోద్దనేసి అనుకుంటారనమాట. చాలామంది ఈ వ్యక్తి చేయలేడు, ఈ వ్యక్తి ఇలాగున్నాడు, పొట్టుగున్నాడు, ఈ వ్యక్తి ఇలాగున్నాడు అనేసి అంచనా వేస్తారు. అలా అంచనా వేయకూడదు. ఎవరిలో ఏ టాలెంట్ ఉంటదో తెలీదు. మన బిజినెస్‌లో జాయిన్ కాకపోయినా పర్లేదు గానీ, మంచి కస్టమర్‌గానైనా ఉంటారు. ఒకవేళ వారు నో అంటే మనం నెక్స్ట్ నో అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ. మనం నెక్స్ట్ వెళ్ళాలి గానీ, అక్కడే ఈ వ్యక్తి చేయగలడు, ఈ వ్యక్తినే రోజు ఫోను చేస్తూ ఉంటారనమాట. ఈ వ్యక్తి వస్తే నా బిజినెస్ సూపర్ అయిపోద్దనేసి అనుకుంటారనమాట. మనం నో అంటే ఆ వ్యక్తిని నార్మల్‌గా ఫాలో అప్ చేస్తూ, మనం తదుపరి న్యూ పర్సన్స్‌కి నెక్స్ట్ వెళ్తూ ఉంటే మనం సక్సెస్ అవుతాం. అయితే లిస్ట్ రాసేటప్పుడు ఫ్రెండ్స్, ఆహ్, కొలీగ్స్ అంటే ఇతరులు ఇలా డివైడ్ చేస్తూ మనం లిస్ట్ రాసుకోవాలి. చాలామంది అన్నీ కలిపి రాసేస్తారనమాట. ఎవరిని ఎప్పుడు ఫాలో అప్ చేస్తారో తెలీదు. ఫ్రెండ్స్ రాస్తారు, తర్వాత రిలేటివ్ రాస్తారు. అతన్ని ఫాలో అప్ చేసేటప్పటికి ఎప్పుడో టైం అయిపోద్ది. అప్పటికి ఆ వ్యక్తి అనేది మర్చిపోతాడు. ఈ బిజినెస్ గురించి ఎప్పుడు చెప్పావు ఎవరనేసి అంటారనమాట. మనం కొత్త వాళ్ళని, మన రిలేటివ్స్‌ని, మనల్ని చెప్పిన వెంటనే విన్న వాళ్ళని ఈ బిజినెస్‌ని చెప్పిన తర్వాత కొన్ని రోజుల తర్వాత చేస్తామన్న వాళ్ళని, ఈ బిజినెస్‌లో నువ్వు సక్సెస్ అయిన తర్వాత వస్తామన్న వాళ్ళని ఒక లిస్ట్ రాసుకున్నట్లయితే మనం ఈజీగా ఆహ్, ఈ లిస్ట్‌ని మనం వెంటనే ఎవరిని ఫాలో అప్ చేయాలనేది మనకు తెలుస్తది. అలాగే స్టెప్ నంబర్ 4 ఇన్విటేషన్. ఏ ఆర్ట్ ఆఫ్ ద ఇన్విటేషన్. 5 సీస్ ఇన్విటేషన్. మన ఇన్విటేషన్ అనేది 5 సీస్‌లో ఇన్విటేషన్ జరుగుద్ది. అందులో మొదటి సి కన్వర్సేషన్. మనం లిస్ట్‌లో ఉన్న వారితో మాట్లాడే ముందు వారితో నీ నేను ఎందుకు మాట్లాడుతున్నాను అన్న సంగతి మర్చిపోతారు. చాలామంది లిస్ట్ రాసుకుంటారు. వాళ్ళు ఫోను చేత్తారు. ఏదైతే చెప్పాల్సిన మ్యాటర్ మర్చిపోయి మిగతా సంగతులన్నీ మాట్లాడుతుంటారనమాట. మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో దాన్ని ఆహ్, తక్కువ టైంలో వాళ్ళకి చెప్పి మనం ముందుకెళ్ళాలి. అలాగే వారితో మాట్లాడేటప్పుడు వారు చేసే పనిని గుర్తించాలి. మన బిజినెస్‌పై వారు ఆసక్తి చూపాలని మీరు కోరుకునే ముందు వారిపై మరింత ఆసక్తి చూపాలి. వారితో మాట్లాడే ముందు వాళ్ళలో ఏదైతే బెస్ట్ క్వాలిటీ ఉందో వాళ్ళు పనిచేసి ఏదైతే పనిలో ఉన్న బెస్ట్ క్వాలిటీని గుర్తించాలి. మన బిజినెస్‌పై ఆసక్తి చూపాలని మీరు కోరుకునే ముందు వారిపై మరింత ఆసక్తి చూపాలి. సెకండ్ సి కాంప్లిమెంట్. వారికి అభినందనలను ఇవ్వండి. అప్పుడు మీ పట్ల వారు తిరిగి అలాగే ఇస్తారు. ఎవరైతే ఆహ్, ఆహ్, వాళ్ళకొక కాంప్లిమెంట్ ఇవ్వండి. వాళ్ళకొక అభినందనలు ఇచ్చినట్లయితే మనకు గూడా తిరిగి అదే విధంగా రెస్పెక్ట్ ఇస్తారు. మనం గుర్తుపెట్టుకోవాలి పొగడ్తలకి అందరూ ఇష్టపడతారు. వారి పొగిడే ముందు వారిలో కానీ, వారు చేస్తున్న పనిలో గాని నిజాన్ని పొగడాలి. చాలామంది పొగడ్తలని అందరూ ఇష్టపడతారు. వాళ్ళని పొగిడే ముందు వారు చేసే పనిలో గాని, వారిలో ఉన్న నిజాయితీని గాని పొగడాలి.
అలాగే పొగడ్తలను ఇష్టపడతారు కదండీ! ఓ తెగ పొగిడితే రేపు పొద్దున్న ఫోన్ కూడా ఎత్తరనమాట. వారి వారిలో ఉన్న నిజాన్ని మాత్రమే పొగడాలి. కాంప్లిమెంట్ ఇవ్వాలి. అలాగే 3 క్యూరియాసిటీ. క్యూరియాసిటీ. అతన్ని మన బిజినెస్‌కి వచ్చేలా ఉత్సాహాన్ని కలిగించే విధంగా మాట్లాడాలి. అతన్ని మన బిజినెస్‌కి వచ్చేలా ఒక అతని మైండ్‌లో ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేయాలి. ఆహ్, దీంట్లో డైరెక్ట్ అప్రోచ్. మనం చెబితే వింటారు అన్నవారికి వెంటనే దీన్ని తెలియబరచాలి. వాళ్ళని తెలియబరచకుండా ఎవరో రాని పర్సన్ గురించి ఎప్పుడు మనం ఫాలో అప్ చేసుకుంటే ఈ ఈ ముందున్న పర్సన్‌లో వేరే టీమ్‌లో జాయిన్ అయిపోతారనమాట. మనకి ఎవరైతే డైరెక్టర్‌గా మన మాట ఎవరైతే వింటారో వాళ్ళని వెంటనే తెలియజేయాలి. వాళ్ళని ఫస్ట్ లిస్ట్ తయారు చేసుకొని వాళ్ళని ఫస్ట్ ఫాలో అప్ చేయాలి. అలాగే లొకేషన్ అప్రోచ్. తెలియని వారికి అడ్రెస్ అడిగినప్పుడు మన బిజినెస్ గురించి తెలియజేయడం. ఎవరైనా తెలియని వారికి మనం అడ్రెస్ అడిగేటప్పుడు వారికి గూడా మనం ఈ బిజినెస్ గురించి తెలియజేయడం వల్ల మనకి న్యూ పర్సన్స్ వచ్చే అవకాశం ఉంటది. అలాగే ఒపీనియన్ అప్రోచ్. చాలా మందికి ఆహ్, ప్లాన్ గూడా వినడానికి ఇష్టపడరు. అలాంటి అలాంటి వాళ్ళకేంటంటే మీరు చాలా తెలివైన వారు అనుకుంటున్నాను. ఒకసారి మీరు ఈ అవకాశాన్ని చివరి వరకు విని మాకు సలహాలు ఇవ్వగలరు. నేను ఒక బిజినెస్ చేస్తున్నా. మీరు చాలా తెలివైన వారన్నయ్య. ఈ బిజినెస్ గురించి ఒకసారి వినండి. వింటే దీంట్లో మీరు నాకు సలహాలు ఇవ్వగలరు అనేసి వాళ్ళకి చెప్పినట్లయితే ఒపీనియన్ అడిగినట్లయితే మీరు చెప్పేది అక్షరం గూడా వదలకుండా ప్రతి అక్షరం గూడా వింటూ ఉంటారనమాట. అలా ఒపీనియన్ అప్రోచ్. అలాగే ఫోర్త్ కంట్రోల్. మన బిజినెస్ గురించి మొత్తం ఫోన్‌లోనే చెప్పకూడదు. మీటింగ్స్‌కి మాత్రమే ప్రమోట్ చేయాలి. చాలామంది నేను జాయిన్ అవుతాను. నాకు ఫోన్‌లోనే ఈ ప్లాన్ మొత్తం చెప్పంతే మొత్తం ప్లాన్ మొత్తం దీంట్లోనే చెప్పేస్తారనమాట. 2 గంటలు, 3 గంటల్లో చెప్పేత్తారు. రేపు పొద్దున్న అతను ఫోన్ ఎత్తడు. మనం వారిలో ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసి వాళ్ళని ఇక్కడ మనం తీసుకొచ్చినట్లయితే, మనం మీటింగ్స్ తీసుకొచ్చినట్లయితే మనతో పాటు బిజినెస్‌ని చేస్తారు. సింపుల్‌గా మనం ఏం చేయాలంటే మనం ఒక సినిమా చూసే ముందు ట్రైలర్ మాత్రమే రిలీజ్ చేస్తారు. సినిమా రిలీజ్ చేయడు. ట్రైలర్ చూసాక నచ్చితేనే ముందుకెళ్తాం. అలాగే దీంట్లో మనం వారి యొక్క వారిలోని క్యూరియాసిటీ క్రియేట్ చేసి మనం మీటింగ్స్‌కి ప్రమోట్ చేసినట్లయితే మీటింగ్ విని అతను మనతో పాటు ట్రావెల్ చేస్తాడు. అయితే ఫిఫ్త్ కమిట్మెంట్. వారు ఓకే అన్న తర్వాత మీ ఇంట్లో ఏదైనా కొత్త నిర్ణయం తీసుకుంటే సొంతంగా తీసుకుంటారా? లేదా ఇంట్లో మీ వారిని అడిగి తీసుకుంటారా? వారు ఓకే అన్న తర్వాత సమయానికి 5 నిమిషాలు ముందుగా రావాలి. వారు ఓకే అన్న తర్వాత ఏదైనా విషయాన్ని మీరు సొంతంగా తీసుకుంటారా? లేపోతే మీ ఇంట్లో వారిని అడిగి తీసుకుంటారా అనేసి వాళ్ళని ఒపీనియన్ అడగాలి. వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళని ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి హస్బెండ్‌కి చెప్తే వైఫ్‌కి అడగాలంటారు. వైఫ్‌కి చెప్తే హస్బెండ్‌కి చెప్పాలంటారు. అంటే హస్బెండ్‌కి చెప్పిన తర్వాత వైఫ్‌కి అడిగితే వైఫ్‌కి ఈ ప్లాన్ ఇనలేదు కాబట్టి చేయొద్దనేసి అంటారు. లేదు వైఫ్‌కి చెప్పిన తర్వాత హస్బెండ్‌కి అడుగుతానంటే అసలు ఈ బిజినెస్ నీకెందుకు ఇవన్నీ చేయకు. ఇవన్నీ వేస్ట్ అని అంటారు. కాబట్టి ఆహ్, ఓకే. మీ ఇంట్లో ఉన్న వాళ్ళని అడిగి తీసుకుంటారు. ఓకే. సూపర్ సార్ మీరు ఇంట్లో ఉన్న వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు. వచ్చేటప్పుడు ఆహ్, మీ వైఫ్‌ని గూడా లేదంటే మీ హస్బెండ్‌ని గూడా మీటింగ్‌కి తీసుకొని వచ్చినట్లయితే చాలామంది హస్బెండ్, వైఫ్ చాలా సక్సెస్‌ఫుల్ తీసుకుంటున్నారు. మీరెందుకు తీసుకురావాలంటే మీరు విన్నది వాళ్ళకి తెలీదు గాబట్టి మీటింగ్స్ చూస్తే ఇద్దరు ఒక కమిట్మెంట్ తీసుకొని ఈ బిజినెస్‌లో ట్రావెల్ చేసినట్లయితే ఈజీగా 1 ఇయర్‌లో సక్సెస్ అవ్వొచ్చని వాళ్ళకి ముందుగానే చెప్పాలి. వారు ఓకే అన్న తర్వాత 5 నిమిషాల ముందే కమిట్మెంట్ తీసుకోవాలి. సార్ ఇక్కడ ఒక అద్భుతమైన మీటింగు. మీరు వచ్చే సమయానికి 5 నిమిషాల ముందు రావాలని వాళ్ళ దగ్గర కమిట్మెంట్ తీసుకోవాలి. అలాగే ఫిఫ్త్ స్టెప్ ఏంటంటే మీటింగ్స్. బిఫోర్ ద మీటింగ్, డ్యూరింగ్ ద మీటింగ్, ఆఫ్టర్ మీటింగ్. మీటింగ్స్ మనం కండక్ట్ చేసే ముందు మీటింగ్ ఫస్ట్ ఏముండాలి? ఆ చైర్స్ ఏదైతే బోర్డ్ లేదంటే ఏదైతే ప్రొజెక్టర్ దాన్ని మనం చూసుకోవాలి. టూల్స్ ఇవన్నీ మనం డెమోస్ ఇవన్నీ మనం చూసుకోవాలి. డ్యూరింగ్ ద మీటింగ్ మధ్యలో చాలామంది ఫోను చూసుకోవడం, ఒకళ్ళనొకళ్ళు చూసి నవ్వుకోవడం ఉంటారు. కాకుండా ఎవరైతే తీసుకొనొచ్చారో వాళ్ళని చూసినట్లయితే వాళ్ళు గూడా మీటింగ్‌ని సరిగ్గా వినరు. మనం గూడా ఏదైతే ఆహ్, మీటింగ్‌కి తీసుకొచ్చామో మనం గూడా ఒక పెన్ను, బుక్కు తీసుకొని మీటింగ్‌లో ఏదో ఒక కీ పాయింట్ మనకి కొత్తవారు ఎవరైనా చెప్పేటప్పుడు ఏదో ఒక కీ పాయింట్ మనకు దొరుకుద్ది. మనం ఒక బుక్కు, పెన్ను తీసుకొని మనం గూడా ఆహ్,
రాసుకుంటే మా వాళ్ళు కూడా కాన్ఫిడెన్స్గా వింటారు. ఆఫ్టర్ ద మీటింగ్ అయిపోయాక చాలా మంది డౌట్స్ ఏంటనేసి అడుగుతారు. అలా కాకుండా ఈ మీటింగ్‌లో మీకు నచ్చిన పాయింట్ ఏది ఉందని అడిగితే వాళ్ళు మీటింగ్‌ని మళ్ళీ రిఫ్రెష్ చేసుకుంటారు. మీరు దీంట్లో ఉంటే ఏ విధంగా సక్సెస్ అవుతారు? ఎలాంటి క్వెషన్‌లు మీరు అడిగినట్లయితే మీటింగ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ఉంటది. అలాగే స్టెప్ నంబర్ 6 టీమ్ వర్క్. మనం ఈ బిజినెస్‌లో మనం టీమ్ వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. టీమ్ వర్క్ చేస్తేనే మనం ఈ బిజినెస్‌లో సక్సెస్ అవుతాం. 7 స్టెప్ ఏంటంటే ఫాలో అప్. ఏదైతే యూజ్ ద ప్రొడక్ట్, షేర్ ద ప్రొడక్ట్, మేక్ ఏ లిస్ట్, ఇన్విటేషన్, మీటింగ్స్, టీమ్ వర్క్స్, ఫాలో అప్. ఏదైతే మనం దీన్ని ఫాలో అయ్యామో, ఈ సిస్టమ్‌ని ఫాలో అయ్యామో, మన కింద వచ్చే లీడర్స్‌ని కూడా ఇవన్నీ ఫాలో అప్ చేస్తున్నారా లేదనేది మనం ఫాలో అప్ చేయాలి. ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నారా? షేర్ చేస్తున్నారా? లిస్ట్ సరిగ్గా రాసుకుంటున్నారా? మీటింగ్స్‌కి ఎంతమందిని ఇన్వైట్ చేస్తున్నారు? టీమ్ వర్క్ ఏ విధంగా చేస్తున్నారు? ఏదైనా మిస్టేక్ ఉంటే మనం అతన్ని ఇలా కాదు అలా అనేసి ఫాలో అప్ చేస్తూ వాళ్ళని మనం డూప్లికేషన్ చేసినట్లయితే మనం సక్సెస్ అవ్వచ్చు. మనం సక్సెస్ అవ్వడానికి వెస్టేజ్‌లో సక్సెస్ అవ్వడానికి ఈ 7 స్టెప్స్ ఫాలో అయినట్లయితే ప్రతి ఒక్కరు కూడా 100% 1 ఇయర్‌లో సక్సెస్ అవుతారు. చాలామంది కూడా దీంట్లో ఏదో ఒకటి మిస్ అవుతారు. దాన్ని మీరు సరి చేసుకున్నట్లయితే ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. మనం సక్సెస్ అవ్వకపోవడానికి గూడా మనం చేసే మిస్టేక్స్ గూడా తెలుసుకోవాలి. మిస్టేక్స్ తెలుసుకున్నాక దాని ఏదైతే 7 స్టెప్స్ ఉన్నాయో 7 స్టెప్స్‌ని గూడా ఫాలో అయినట్లయితే మనం సక్సెస్ అవ్వచ్చు. అయితే నెట్వర్క్ మార్కెటింగ్‌లో సక్సెస్ ఏ విధంగా ఉంటదంటే 1-6 నెలల వరకు వర్క్ ఉంటది. ఇన్‌కమ్ తక్కువగానే ఉంటది. నా స్టార్టింగ్ మంత్ ఇన్‌కమ్ రూ. 41. ఇప్పుడు హైయెస్ట్‌గా నాది 46,000 ప్లస్ వచ్చింది. అలాగే ఒక సంవత్సరం వరకు మరి కొంచెం వర్క్ తగ్గుద్ది. ఇన్‌కమ్ కొంచెం పెరుగుద్ది. 2 ఇయర్స్‌లో ఆహ్, వర్క్ సగం ఉంటది. ఇన్‌కమ్ సగం ఉంటది. 3 ఇయర్స్‌లో వర్క్ తగ్గుద్ది. ఇన్‌కమ్ ఉంటది. 5 ఇయర్స్ తర్వాత లైఫ్ టైమ్ పాసివ్ ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చు. ఇంతవరకు ఆహ్, 5 ఇయర్స్ వరకు గూడా అవసరం లేదు. సరిగ్గా కమిట్మెంట్ తీసుకొని 1 ఇయర్ గాని ఆహ్, వర్క్ చేసినట్లయితే ఈజీగా సక్సెస్ తీసుకోవచ్చు. థాంక్ యూ లీడర్స్. థాంక్ యూ సో మచ్. ఇంతటి అవకాశం ఇచ్చినందుకు నేను చెప్పబోయే సెషన్ ఇది. ఓవర్ టు సెషన్ ఉమాశంకర్ సార్. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ అలాగే సార్ రాజు గారు. థ్యాంక్ యూ సార్. మీ డ్రీమ్ చెప్పండి సార్ ఒకసారి. అలాగే నా డ్రీమ్ ఏంటంటే మై సెల్ఫ్ రాజు వన్స్ అగైన్. ఐ యామ్ ఫ్రమ్ నర్సన్నపేట. 2024 డిసెంబర్ 28 కల్లా కార్ తీసుకుంటాను. 2,00,000 ప్లస్ ఇన్‌కమ్ తీసుకోవాలి. యాక్టివ్ క్రౌన్‌గా ఉండాలి. అలాగే నన్ను నమ్మి వచ్చిన నా టీమ్‌లో 20 మెంబర్స్‌కి 1,00,000 ప్లస్ కార్ అచీవర్‌ని తయారు చేయాలనేది డ్రీమ్‌తో వర్క్ చేస్తున్నాం. అలాగే 2024 డిసెంబర్‌లో ఏదైతే నర్సంపేటలో బూట్ క్యాంప్ ఉందో, ఆ బూట్ క్యాంప్‌లో ఈ కార్‌లనేవి రిలీజ్ చేయాలనేది డ్రీమ్‌తో అందరం వర్క్ చేస్తున్నాం. మళ్ళీ వన్స్ అగైన్ నన్ను ఈ ప్లాట్‌ఫార్మ్‌ని పరిచయం చేసిన వినోద్ సార్‌కి చాలా చాలా థాంక్ యూ తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే నేను ఒక నార్మల్ పర్సన్‌ని ఇప్పుడు ఒక ఎక్స్‌ట్రార్డినరీగా మారాను. నన్ను నేను మార్చుకోగలిగాను. లైఫ్‌లో ఎలా ఉండాలి? ఏం చేయాలి? అనేది ఈ వెస్టేజ్ సిస్టమ్ నాకు నేర్పించింది. ఈ ప్లాట్‌ఫార్మ్ పరిచయం చేసిన వినోద్ సార్‌కి థాంక్ యూ. ఇలా అలానే నేను ఈ పొజిషన్‌లో ఉన్నానికి కారణం అంటే ప్రతి ఒక్క డౌన్‌లైన్‌కి గూడా పేరు పేరున చాలా చాలా థాంక్ యూ తెలియజేసుకుంటున్నా. ఇంతటి అవకాశం ఇచ్చిన ఆహ్, ఉమాశంకర్ సార్, లహరి మేడంకి థాంక్ యూ. అలాగే ఈ టీహెచ్‌హెచ్ ఏదైతే టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ జూమ్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ద్వారా నేర్చుకున్నాను. వారికి గూడా ప్రతి ఒక్క లీడర్‌కి గూడా థాంక్ యూ. మన గ్రేట్ లీడర్ అయిన రంజిత్ సార్‌కి గూడా థాంక్ యూ సో మచ్. ఇలాంటి సెషన్‌లు పెట్టి మనకు ఒక నాలెడ్జ్ నేర్పించి, ఏ విధంగా ముందుకెళ్ళాలి? ఎలా చేయాలి? ఏం చేయాలని తెలియని వారికి ఈ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ప్రతి ఒక్కరు గూడా ఈ మీటింగ్స్ విని సక్సెస్ అవుతున్నారు. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ రంజిత్ కుమార్ సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ ఉమాశంకర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి నాలెడ్జ్ ఇచ్చారు. 2 సబ్జెక్టులు చాలా మీ తక్కువ టైంలో కవర్ చేయడం నిజంగా గొప్ప విషయం సార్. అండ్ మంచి అవగాహన క్రియేట్ చేసి చాలా మంచి నాలెడ్జ్ ఇచ్చారు. 7 మిస్టేక్స్ అండ్ 7 స్టెప్స్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. మీరు అనుకున్న డ్రీమ్స్ నెరవేరాలని కోరుకుంటూ ఎంతో మందికి మంచి ఆపర్చునిటీ క్రియేట్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్.
లీడర్స్ అందరికి థ్యాంక్ యూ అండి. 340+ మెంబర్స్ ఉన్నారు. రాజు గారి సెషన్ మీ అందరికి ఉపయోగపడింది అనుకుంటున్నా. అండ్ కాల్స్ తీసుకున్నాను. ఒకసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మాట్లాడి కాల్స్ తీసుకున్నామండి. టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికి తెలుసు, మనం పూర్తిగా ఒక సర్వీస్ మోటోతో స్టార్ట్ చేసాం. ఆ విధంగానే ముందుకు వెళ్తున్నాం, ఎంతో మందికి సపోర్ట్ చేయాలని. భవిష్యత్తులో కూడా చాలా ఇంకా సపోర్ట్ చేయడానికి ముందుకు వెళ్తున్నాం. సో దాంట్లో భాగంగానే మనం సోషల్ మీడియాలో రావడం జరిగిందండి. సో సోషల్ మీడియా భాగంగా ఫేస్బుక్ లో ఉన్నటువంటి రంజిత్ కుమార్ డియూసిడి టిహెచ్ఎస్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని, అండ్ మనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టేజ్ అని ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇవాళ చాలా మంది మన టీమ్ లోనే కాదు, వేరే టీమ్స్ వాళ్ళు కూడా మన ఛానల్ ని ఫాలో అవుతున్నారు అండ్ రెగ్యులర్ గా సెషన్స్ అటెండ్ అవుతూ నాలెడ్జ్ తీసుకుంటున్నారు. బట్ ఇంకా మీరు ఎక్కువ మందికి, మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే మీ టీమ్ కి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు ఎంత ప్రమోట్ చేసుకుంటే డెఫినెట్ గా మీకు అంత ఉపయోగపడుతుంది ఈ యొక్క ఛానల్. అటువంటి నాలెడ్జ్ ఇక్కడ ఉంది రెడీగా. సో ఎక్కువ ప్రమోట్ చేస్తూ మీతో పాటు మీ టీం కూడా సక్సెస్ చేసుకుంటారని ఆశిస్తున్నా. అండ్ మన యొక్క విజన్ అండి 31 డిసెంబర్ 2024 కి 100 మంది యాక్టివ్ గ్రౌండ్ డైరెక్టర్స్ ని, 100 మంది 1 lakh earners ని, 500 మెంబర్స్ కార్ అచీవర్స్ ని, అండ్ 10 మెంబర్స్ విఎంసీఎం, 10 మెంబర్స్ యూత్ ఐకాన్ తయారు చేయాలని ఒక గొప్ప విజన్ తో మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ, మీ టీమ్ తో పార్టిసిపేట్ చేస్తూ మంచి సక్సెస్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నా అండి. ఆల్ ద వెరీ బెస్ట్ అందరికి అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో కాల్స్ తీసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాజు గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. గ్రేట్ కమిట్మెంట్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఏదైతే సెషన్ చాలా నీట్ గా క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేశారో, సో ప్రొఫెషన్ కి దానికి సంబంధం లేదు. సో ఏం ప్రొఫెషన్ చేస్తాం ఏం చేస్తాం కాదు, సో నేర్చుకోగలిగితే ఏదైనా చెప్పొచ్చు. 7 మిస్టేక్స్ 7 స్టెప్స్ అనేది ఈ రోజు నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో మనకి ఎదగాలంటే రెండు చాలా ఇంపార్టెంట్. మిస్టేక్స్ స్టెప్స్, ఏది ఫాలో అవ్వాలి ఏది ఫాలో అవ్వకూడదు, దాని గురించి చాలా క్లియర్ గా నీట్ గా, అది కూడా ఆల్మోస్ట్ 38 minutes లోనే కంప్లీట్ చేశారు, అది విత్ టెస్ట్ మూన్ అన్నిటితో కూడా. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో మొన్న ఏదైతే థైలాండ్ రీచ్ అచీవ్మెంట్ అయ్యారో, నెక్స్ట్ స్విట్జర్లాండ్ కూడా ప్లాన్ చేస్తూ ఏదైతే స్టార్ ఉందో అతి త్వరలో యూసీడీ కంప్లీట్ చేసుకుంటూ 5 lakh ప్లస్ తీసుకోవాలని కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ సార్ రాజు గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో లీడర్స్ చూడండి, మనకి రాజు గారు ఏదైతే తక్కువ సమయంలో స్టార్ కంప్లీట్ చేసుకున్నారు, అదే రకంగా థైలాండ్ ట్రిప్ ఇచ్చారు, అదే రకంగా 40,000 ప్లస్ ఇన్కమ్ చేస్తున్నారు. సో నేర్చుకుంటూ నేర్పించండి, డెఫినెట్ గా రాక్ చేయొచ్చు. వన్స్ అగైన్ మీరు కూడా ఇలాంటి ఒక సెషన్ అటెండ్ చేయించండి, టీం కూడా ఎక్కువ మంది అటెండ్ చేయించండి, డెఫినెట్ రాక్ చేయొచ్చు.